హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈ టమాటాలు చూసేయండి, టమాటా కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఎప్పుడూ చపాతీలోకి ఆలూ కర్రీ అయినా ఇలా టమాటాతో ట్రై చేయండి ఒకసారి. ఎంత బాగుంటుందో, మంచి టేస్ట్గా ఉంటుందండి. టమాటా కర్రీ పుల్ల పుల్లగా కారం కారంగా చపాతీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఆలు పన్నీరు ఇవే కాకుండా ఓన్లీ టమాటా ఆనియన్స్తో కూడా మనం చక్కని కర్రీ చేసుకోవచ్చండి. అలాంటి టమాటా కర్రీ ఈరోజు మీకోసం. హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను చపాతీలోకి ఒక చక్కని కర్రీ చేసి చూపిస్తున్నానండి. అది చపాతీలోకే కాదండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ బంగాళదుంప పన్నీరు ఈ కర్రీసే కాకుండా టమాటాతో ఈ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి అదనపు రుచిని చేకూర్చే ఒక ఐటెం వేశానండి, అదేంటో వీడియోలో చూడండి. తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకునండి, బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు సామాన్లు వేద్దాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంతే ఈ పోపు సామాన్లు. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు పోపు సామాన్లు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. కూరల్లో ఈ పోపు చక్కగా వేగిందనుకోండి, పంట కింద కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటుందండి. కొంచెం దోరగా వేగాలి పోపు. ఎప్పుడు పోపు వేగిందండి, ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒకే ఒక్క పచ్చిమిర్చి, కొంచెం కారం వేస్తాను, అందుకని నేను ఒక పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ మనకి దోరగా వేగాలి. దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసామంటే మనకి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఏమీ వేయట్లేదు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, మసాలా ఐటమ్స్ తిన్నామంటే మనకి కడుపులో మంట కింద ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇలా సాఫ్ట్గా ఉండేట్లానే వండుకుంటే మంచిది మన హెల్త్కి. ఒకళ్ళు కావాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదండి. ఓన్లీ ఆనియన్స్ టమాటాతోనే ఈ కర్రీ చేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తే మనం ఒక 5 నిమిషాల్లో ఈ ఆనియన్స్ చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అలా దూసి, ఫ్రెష్ కరివేపాకు అలా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగిపోయండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. నేను పెద్దవి ఒక 3 టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా ఎంత సింపుల్గా మనకి 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, 10 నిమిషాల్లో మనకి చపాతీ కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా 2 చపాతీలు వెతుకుని కొంచెం కూర నంచుకుని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తే 10 నిమిషాల్లో మనకి ఇది మగ్గిపోతుంది. ఒక 1/2 స్పూన్ కారం అండి, ఎక్కువ కాదు, కొద్దిగా. అయిపోయిందండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ టమాటా కూరకి మనకి మంచి అదనపు రుచిని చేకూర్చే ఒక ఐటెం ఉందండి, అది పెరుగు. 1 స్పూన్ పెరుగు అలా వేసుకుని ఒక్కసారి ఈ కూరని అంతటినీ కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ పెరుగు వేయటం వల్ల ఈ టమాటా కూరకి చాలా మంచి రుచి వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. చూడండి, మంచి క్రీమీగా చక్కటి టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి చపాతీలో నంచుకుని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది.